హే గాయ్స్, నేను ఇవాళ పన్నీర్తో ఒక రెసిపీని ట్రై చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను కాస్కోలో వెర్కా అని ఒక బ్రాండ్ నుంచి పన్నీర్ తెచ్చుకున్నాను అనమాట. దాంట్లో 240 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని మంచిగా క్యూబ్స్గా కట్ చేసుకొని, దాంట్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ కొన్ని మసాలా దినుసుల్ని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను అనమాట. అండ్ ఒక ఆనియన్, కొన్ని మిర్చీస్, ఇంకా 3 టొమాటోస్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే నేను కొన్ని జీడిపప్పులు, అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. క్వాంటిటీస్ నాకు కూడా సరిగ్గా తెలియదు గైస్, నేను గైడ్ చేద్దామంటే. అండ్ ఇక్కడ పన్నీర్ని వాటర్లో మంచిగా సోక్ చేసి పెట్టుకున్నాను. ఈ మిక్చర్ అంతా సరే కొంచెం చల్లగా అయిన తర్వాత వేయాలి, లేకపోతే ఇట్లా బ్లాస్ట్ అవుతుంది. సో తర్వాత చాలా కష్టపడి మంచిగా పేస్ట్ లాగా తయారు చేశాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఇంకా ఇక్కడ నేను ఒక బిర్యానీ ఆకు అండ్ కొంచెం కారం వేసుకొని ఈ మిక్చర్ పేస్ట్ అంతా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోకి నేను షహీ పన్నీర్ మసాలాని దీన్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. దీంట్లోని పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ లో బాయిల్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం సేపు తర్వాత ఇలా మంచిగా థిక్నెస్ వస్తుంది. దీంట్లోకి ఇంకా కారం, ఉప్పు అన్నీ లైక్ టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అండ్ చపాతీలోకి అయితే దీని టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.